ఈ క్వశ్చన్లో వచ్చేసి ఇంటిగ్రేషన్ 0 to π/2 స్క్వేర్ రూట్ ఆఫ్ కాట్ థీటా ఇంటూ డీటా వాల్యూ కనుక్కోమన్నారు. ఫస్ట్ ఇచ్చిన ఇంటిగ్రేషన్ అనేది రాసుకుంటాం. తర్వాత ఇక్కడ కాట్ థీటా ఉంది. కాట్ థీటా వచ్చేసి కాస్ థీటా బై సైన్ థీటా రాసుకోవచ్చు. కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ థీటా బై సైన్ థీటా. నెక్స్ట్ ఈ స్క్వేర్ రూట్ అనేది కాస్ థీటాకు సైన్ థీటాకి ఇస్తాము. స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ థీటా బై స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ థీటా. స్క్వేర్ రూట్ అనేది 1/2 రాసుకోవచ్చు. కాబట్టి కాస్ పవర్ 1/2 ఇంటూ థీటా. ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ థీటా ఉంది, పవర్లో రాసుకోవచ్చు. కాబట్టి సైన్ పవర్ 1/2 ఇంటూ థీటా. ఇక్కడ సైన్ పవర్ 1/2 ఇంటూ థీటా న్యూమరేటర్కి పంపిస్తే సైన్ పవర్ -1/2 ఇంటూ థీటా కాస్ పవర్ 1/2 ఇంటూ థీటా ఇంటూ dθ అవుతుంది. మనకు ఒక ఫార్ములా తెలుసు, ఇంటిగ్రేషన్ 0 to π/2 సైన్ పవర్ 2m-1 ఇంటూ థీటా కాస్ పవర్ 2n-1 ఇంటూ థీటా dθ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ బీటా ఆఫ్ m,n. అంటే ఈ ఈక్వేషన్కి ఈక్వల్ చేసుకొని మనం ఈ వాల్యూ రాసుకోవచ్చు. ఫస్ట్ m అండ్ n వాల్యూస్ కనుక్కోవాలి. m అండ్ n వాల్యూస్ ఎలా కనుక్కున్నామంటే 2m-1 వచ్చేసి -1/2కి ఈక్వల్ చేసుకుంటాము. అప్పుడు 2m-1 ఈజ్ ఈక్వల్స్ టు -1/2. ఇక్కడ -1 వచ్చేసి రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే +1 అవుతుంది. 2m ఈజ్ ఈక్వల్స్ టు -1/2 +1. -1/2 +1లో 2 వచ్చేసి ఎల్సిఎం, కాబట్టి -1 + 2/2. -1 + 2 వాల్యూ వచ్చేసి 1. అప్పుడు 2m ఈజ్ ఈక్వల్స్ టు 1/2. ఈ 2 వచ్చేసి రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే m ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ 1/2. 1/2 ఇంటూ 1/2 వచ్చేసి 1/4. నెక్స్ట్ సేమ్ n వాల్యూ కనుక్కోవాలంటే 2n-1 వచ్చేసి ఇక్కడ 2n-1 వచ్చేసి 1/2కి ఈక్వల్ చేసుకోవాలి. అప్పుడు 2n వచ్చేసి 1/2 + 1 వస్తుంది. ఇక్కడ ఎల్సిఎం వచ్చేసి 2, కాబట్టి న్యూమరేటర్ వచ్చేసి 1 + 2/2. 1 + 2 అంటే 3. 2n ఈజ్ ఈక్వల్స్ టు 3/2. ఇక్కడ 2 వచ్చేసి రెడ్ హ్యాండ్ సైడ్ పంపిస్తే n వచ్చేసి 3/2 ఇంటూ 1/2. 3/2 ఇంటూ 1/2 వచ్చేసి 3/4. కాబట్టి n ఈజ్ ఈక్వల్స్ టు 3/4. మనము ఎలా రాసుకుంటామంటే 1/2 ఇంటూ బీటా ఆఫ్ m వాల్యూ వచ్చేసి 1/4, n వాల్యూ వచ్చేసి 3/4. కాబట్టి బీటా ఆఫ్ 1/4, 3/4. ఈ రెండు ఈక్వేషన్స్ ఎలా ఈక్వల్ అవుతాయంటే m అండ్ n వాల్యూస్ కనుక్కున్న తర్వాత ఈ ఫార్ములాలో m వచ్చేసి 1/4, n వచ్చేసి 3/4 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు వచ్చేసి సైన్ పవర్ 2 ఇంటూ 1/4 -1 ఇంటూ థీటా కాస్ పవర్ 2 ఇంటూ 3/4 -1. 2 ఇంటూ 1/4 వచ్చేసి 1/2. ఇక్కడ 2 ఇంటూ 3/4 వచ్చేసి 3/2. 1/2 -1 వచ్చేసి 1 - 2/2. ఎల్సిఎం వచ్చేసి 2. ఇక్కడ కూడా ఎల్సిఎం వచ్చేసి 2. 3 - 2/2. 1 - 2 వచ్చేసి -1/2. 3 - 2/2 అంటే 3 - 2 వచ్చేసి 1, కాబట్టి 1/2 రాసినాం. ఇది సేమ్ ఈక్వల్గా ఉంది కాబట్టి ఇక్కడ సేమ్ ఈక్వల్గా ఉంది కాబట్టి మనం 1/2 ఇంటూ బీటా ఆఫ్ m,n అని రాసుకుంటాం. కాబట్టి 1/2 ఇంటూ బీటా ఆఫ్ m,n అంటే 1/4, 3/4 అని రాసుకుంటాం. ఇక్కడ బీటా ఆఫ్ m,n ఫామ్లో ఉంది. మనకు రిలేషన్ బిట్వీన్ బీటా అండ్ గామా ఫంక్షన్ తెలుసు. బీటా ఆఫ్ m,n వచ్చేసి గామా ఆఫ్ m ఇంటూ గామా ఆఫ్ n బై గామా ఆఫ్ m+nకి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ m వచ్చేసి 1/4, n వచ్చేసి 3/4 సబ్స్టిట్యూట్ చేస్తాము. అప్పుడు 1/2 ఇంటూ గామా ఆఫ్ 1/4 ఇంటూ గామా ఆఫ్ 3/4 బై గామా ఆఫ్ 1/4 + 3/4. గామా ఆఫ్ 1/4 + 3/4 అంటే గామా ఆఫ్ 4/4. గామా ఆఫ్ 4/4 వచ్చేసి 1. మనకు గామా ఆఫ్ n తెలుసు, n-1 ఫ్యాక్టోరియల్. 1 - 1 ఫ్యాక్టోరియల్ వచ్చేసి 0 ఫ్యాక్టోరియల్. 0 ఫ్యాక్టోరియల్ అంటే 1. నెక్స్ట్ ఇక్కడ గామా ఆఫ్ 1/4 ఇంటూ గామా ఆఫ్ 3/4 వచ్చేసి ఈ ఫామ్లో రాసుకుంటాము. గామా ఆఫ్ n ఇంటూ గామా ఆఫ్ 1 - n అంటే గామా ఆఫ్ 1/4 ఇంటూ గామా ఆఫ్ 1 - 1/4. అది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే π/sin nπకి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ n వచ్చేసి 1/4, కాబట్టి మనం ఏం రాసుకున్నామంటే 1/2 ఇంటూ π/sin 1/4 ఇంటూ π. అప్పుడు ఏమవుతుందంటే 1/2 ఇంటూ π/sin π/4. sin π/4 అంటే 180/4. 180/4 అంటే 45 degrees. sin 45 degrees వచ్చేసి 1/√2. 1/2 ఇంటూ π/1/√2. ఈ √2 అనేది న్యూమరేటర్ పంపిస్తే π ఇంటూ √2/2 అవుతుంది. 2 వచ్చేసి ఎలా రాసుకోవచ్చు అంటే √2 ఇంటూ √2 రాసుకోవచ్చు. √2 అనేది క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు π/√2 వస్తుంది. అప్పుడు వాల్యూ వచ్చేసి ఇంటిగ్రేషన్ 0 to π/2 రూట్ ఆఫ్ కాట్ థీటా ఇంటూ dθ వాల్యూ వచ్చేసి π/√2.